రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. యాక్చువల్గా ఒక వ్యక్తి మాట్లాడిన సందర్భాన్ని చూడాలండి. ఎప్పుడైనా కూడా ఆ సందర్భాన్ని చూడాలి. ఆ మనిషి అంతకుముందు మాట్లాడిన ఆయన భావజాలన్నీ చూడాలి. యాక్చువల్గా ఆ రోజున చిరంజీవి గారు అన్న మాట ఏంటంటే, ఒకసారి అనుకుంటే మా ఇంట్లో ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుంటుంది, ఇప్పుడు చరణ్ కూడా పాపాయనికి అన్నాడు, ఈసారైనా బాబుని కంటే బాగుండు అని అన్నాడు అని ఆ తర్వాత ఒక పదం వాడారు ఆయన, లెగసీ కంటిన్యూ కావాలి కదా అన్నారు ఆయన. యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారి ఇంట్లో ఆయనకి 2 కూతుర్లు, నాగబాబు గారు అమ్మాయి నిహారిక కూడా ఆ ఇంట్లోనే తిరుగుతూ పెరిగారు. వాళ్ళంతా 3 ఆడపిల్లలు పెరిగారు. తర్వాత వాళ్ళకి 2 కూతుర్లకి పుట్టిన పిల్లలు కూడా ఆడపిల్లలే పుట్టారు. చరణ్కి మన పుట్టిన పాపాయి కూడా పాపాయే పుట్టింది. సో ఇంట్లో ఆయన మామూలుగా ఎక్కువ మంది ఆడపిల్లలు కనబడుతుండటంతో ఆయన అన్నమాట ఏంటంటే లేడీస్ హాస్టల్ లాగా ఉందని. అవును, దాదాపుగా 5 ఉన్నారు. అయితే అక్కడ ఒకటి ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడైనా కూడా చాలా నాటకీయంగా మాట్లాడతారు. చాలా ఎక్కడ ఇప్పుడు ఆయన ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా మాట్లాడేటప్పుడు ఆ స్పాంటేనిటీ, చమత్కార ధోరణి, ఒక చిన్న నాటకీయత, టైమింగ్ అంటాం కదా, హీరోల్లో కామెడీ టైమింగ్ ఉన్న హీరో చిరంజీవి గారు. ఆయన మామూలుగా డయాస్ మీద కూడా అలాగే మాట్లాడతారు, ఆ సందర్భాన్ని అనుసరించి మాట్లాడతారు. ఏ సందర్భం తీసుకున్నా అది ఫ్యామిలీ ఈవెంట్ అయినా, తన పెళ్లి గురించి కూడా చాలా చక్కగా చమత్కారంగా చెప్పారు. వైరల్ అయింది కూడా. ఎస్ అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు తనని ఎలాగా ఇరికించారు అని ఆయన చాలా చమత్కారంగా నాటకంగా చెప్పారు. కేవలం 3 రోజులే సెలవు దొరికింది షూటింగ్ విషయంలో, అది చాలా చక్కగా మాట్లాడారు. అవును. ఇదే కాకుండా ఆయన అంతకుముందు కూడా రేఖా గారితో పాటు ఒక డయాస్ని షేర్ చేసుకున్నారు. రేఖా గారి గురించి చెప్పడానికి ఆయన పార్లమెంట్లో ఆయన ఉన్న సందర్భాన్ని మేమంతా పార్లమెంట్లో సీరియస్గా వింటూ ఉన్నాం. అదే సమయంలో పార్లమెంటు డోర్ తెరుచుకొని ఒక మేడం లోపలికి వస్తున్నారు. అందరి కళ్ళు అటు తిరిగాయి. ఆమె ఎవరో కాదు, రేఖా గారు. అంత అందాలు రాసిన చూసిన తర్వాత అంటూ ఇలాగ ఆయన చమత్కారంగా నాటకీయంగా చెప్పుకుంటూ పోయారు. ఆయన ప్రతిసారి అలాగే మాట్లాడతారు. ఇక్కడ చిరంజీవి గారిని చెప్పుకోవాలంటే, ఇక్కడ చిరంజీవి గారి ఇక్కడ ఇంకో మాట, లెగసీ అనే పదం వాడకపోతే మిగతాదంతా ఓకే. అవును. ఎట్లా అంటే, ఒక ఇంట్లో 2 బాబులు ఉన్నవాళ్ళు ఒక ఆడపిల్లను కోరుకుంటారు. 2 బాబులే ఉన్నారు, ఒక ఆడపిల్లని కనండ్రా అంటుంటారు. అది సహజం. సహజం. అట్లాగే 2 అమ్మాయిలు ఉన్న చోట ఇంకొక అమ్మాయిని ఒక అబ్బాయిని కనండ్రా అంటుంటారు. అది ఆ పద్ధతిలో ఆయన అన్న మాటను స్వీకరించాలి తప్పిస్తే ఆయన ఏదో నెగిటివ్గా అనలేదు. ఒకళ్ళ లెగసీ అనే మాట కిందకే వస్తే ఆయనేమి ఆ డిస్క్రిమినేషన్ అంతకుముందు ఆయన ఇప్పుడు కూడా ఏ డయాస్ మీద కూడా పద్ధతి తప్పి ఏ రోజు మాట్లాడలేదు. మాట్లాడింది అన్న చిన్న తొట్టుపాటు అయినా కూడా వెంటనే నేను సవరించుకునే మనిషి అయినా, ఆ లెగసీ అనే పదం వాడటం వల్ల ఉద్దేశం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే హీరోల కొడుకులు కానీ లేకపోతే దర్శకుల కొడుకులు కానీ మగపిల్లలే ఎక్కువ మంది హీరో క్యారెక్టర్లు వాటిలో వస్తుంటారు. లేడీస్ కూడా వస్తుంటారు. రేఖ గారు వచ్చారు, మనం శృతి హాసన్ గారు వచ్చారు, ఇలా వచ్చారు. కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు లెగసీ అనే పదం వాడటం అనేది కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. రాజకీయాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ఇప్పుడు షేక్ హసీనా వరకు కూడా లెగసీని కంటిన్యూ చేసిన వాళ్లే. కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు రేఖా గారు అలా 1-2 తప్పించి వారసత్వాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు హీరోలే కనిపిస్తారు. మేబీ ఆ కాంటెస్ట్లో అనడం అనేది ఏమాత్రం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఆ కంటెస్ట్లో అంటే తప్పు కాదు. పైగా లేడీస్ కూడా లెగసీ కంటిన్యూ చేస్తారు. ఆయనకే లేడీస్ లెగసీ కంటిన్యూ చేయరని ఆయనకేమీ అలాంటి నెగిటివ్ ధోరణి కూడా లేదు, ఆయనకే లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి నిహారిక హీరోయిన్గా వచ్చింది, పెద్ద కూతురు కూడా ప్రొడ్యూసర్ ఉంది. హీరోయిన్గా రావటం అనేది జనరల్గా ఏంటంటే మేల్ చావనిస్ట్ సొసైటీలో హీరోయిన్గా అనగానే హీరో అభిమానులు ఒప్పుకోరు. ఒకప్పుడు కృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేద్దాం అనుకుంటే కృష్ణ అభిమానులు హీరోయిన్గా రావడానికి వీలేదంటూ చేశారు. మనం అవునన్నా ఇందాక మీరు అన్నట్లుగా పెద్ద గొడవే జరిగింది. మీరు ఇందాక అన్నట్టుగా అవునన్నా కాదన్నా మనది పురుష భావజాలం ఉన్న సమాజం. ఖచ్చితంగా హీరో అభిమానులు హీరోయిన్లు వస్తే ఒప్పుకోని రోజులు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అభిమానులు వెల్కమ్ చేస్తున్నారు. హీరోలు కూతుర్ని ఇండస్ట్రీలకు అర్జున్ గారు ఉన్నారు, సీనియర్ అర్జున్, తమిళనాడులో. ఆయన వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు అది సమస్యగా కూడా లేదు.
ఆయన లెగసీ అనే మాట చాలా జనాంతికంగా అన్నమాట. సొసైటీలో ఉన్న ఒక భావజాలాన్ని ఆయన జనాంతికంగా అన్నమాట తప్ప ఆయన భావజాలంలో ఆ ధోరణి అనేది లేదు, ఆ ఉద్దేశం లేదు. అన్నిటికంటే ఆ ఉద్దేశం లేని దాని మీద ఉద్దేశం ఆపాదిస్తున్నారు ఆయనకి ఆ డిస్క్రిమినేషన్ లేదు స్త్రీ పట్ల పురుషుడి పట్ల, అట్లాగే బాలికలు మగపిల్లల పట్ల అట్లాంటి తేడా ఏమీ ఆయనకు లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాలను కూడా ఈయన చాలా ముద్దుగా గొప్పగా చూస్తుంటాడు. చాలా వీడియోలు కూడా మనం చూస్తుంటాం ఫన్నీగా మనవరాలతో కలిసి. చిన్న పాప శ్రీజ చిన్న కూతురు, తనతో కలిసి ఒక మీ అనే పాట ఇష్టము పాపకి, అది ఆపేగానే సో ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆన్ చేసి వైరల్ అయింది. అది చాలా వైరల్ అయింది. అంటే ఆయన ఎంత ఆప్యాయంగా. అక్కడే కాదు, ఏమైనా ఫంక్షన్స్లో కూడా పిల్లలు ఎదురైతే, ఆడపిల్లలు ఎదురైనా మగపిల్లలు ఎదురైనా వాళ్ళ దగ్గర తీసుకొని లాలించడం ఆయన చేస్తుంటారు. చాలా పద్ధతిగా, చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో ఇదే వ్యాఖ్యల తర్వాత వండర్ఫుల్ కిడ్స్ అన్నారు ఒక మాట, అక్కడే అర్థమవుతుంది కదా మరి. సో ఆయన అన్నదాన్ని ఇందాక నేను అన్నట్లుగా ఒక ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఒక ఆడపిల్లలు కోరుకోవడాన్ని ఎలాగా ఇంట్లో మహాలక్ష్మి తిరిగాడుతుంటే బాగుంటుంది అంటుంటాం మనం ఒక ఇంట్లో. నాకు మా ఇంట్లోనే నాకు ఫస్ట్ పాపాయి పుట్టింది. అక్కడితో ఆపేద్దామంటే మా అమ్మ ఒప్పుకోలేదు, ఇంకొకరు ఉండాలి అని. ఇంకొకరు ఉండాలని కానీ మగపిల్లాడు కావాలని కూడా ఆవిడ అడగలేదు. నిజంగా రియల్గా మగపిల్లాడు పుట్టాడు, కానీ ఉంటే చిన్న ఇలాంటి వాంఛనలు, ఇంకొక పిల్లోడు కావాలనో పిల్ల కావాలనో, లేకపోతే ఇద్దరు పిల్లలు కావాలనో, ఒకరితో ఆపొద్దు ఇద్దరు కావాలనో. ఇప్పుడు ముఖ్యమంత్రులు అంటున్నారు ఇద్దరు కాదు ముగ్గురిని కనండి అని అంటూ ఉన్నారు. సో దాన్ని అలాగే తీసుకోవాలి తప్పిస్తే 5 మనవరాళ్ళ తర్వాత ఒక మనవడిని కోరుకోవడం ఏం తప్పులేదు, తప్పేం కాదు. అది కూడా బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది తాత మనవడికి సందర్భోచితంగా ఆయన మాట్లాడతారు చిరంజీవి గారు. అక్కడ తాత మనవడిని కోరుకోవడం తప్పంటారా? అస్సలు కాదు, తప్పేం కాదు అది. ఇక్కడ కూడా తప్పుపడుతున్న వాళ్ళు యాక్చువల్గా ఆయన గతంలో ఎప్పుడైనా ఇలా డిస్క్రిమినేషన్తో మాట్లాడా అని చూసి మాట్లాడాలి. ఆయన జనాంతికంగా క్యాజువల్గా అన్న పదాన్ని తీసుకొని ఆ లెగసీ అనే దగ్గరే పట్టుకుంటున్నారు, కానీ అది కూడా ఆయన ఉద్దేశం కాదు. లెగసీ ఇస్తే ఆడపిల్లల లెగసీని కంటిన్యూ చేయరని ఆయనకేమీ అలాంటి వేరే నెగిటివ్ పోకళ్ళు ఏమి ఆయనకి లేవు. అసలు ఆ ఉద్దేశం కానీ ఆ ధోరణి కానీ ఆయన ఎప్పుడూ బయటపెట్టలేదు, పెట్టరు కూడా. ఆయన చాలా విశాల దృష్టితో ఆలోచించే మనిషి. కాకపోతే బోల్డ్గా సొసైటీలో ఉన్న భావజాలాన్ని అలా బోల్డ్గా అప్పుడప్పుడు ఇలా అంటుంటారు అంతే తప్ప దాన్ని అంత సీరియస్గా. కొంతమంది మహిళా కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తామని కూడా ఇలాంటి మాటలు నేను విన్నాను. అదంత పెద్ద విషయం అయితే కాదు అసలు అది మేడం.